రైతుల నమస్తే అండి. నేను మీ త్రీనాథ్ రెడ్డి. ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి వాటర్ పంపు, నీళ్లు తోడుకునే పంపు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మందనే కాదు, లోకల్లో దొరికే పంప్స్, అలాగే మన వాండా పంప్స్, లేకపోతే ఇంకా బెస్ట్ పంప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామందికి అర్థం కావట్లేదు ఏంటంటే, మనం ఏది చెప్పినా సరే ఏదో ఫేక్ చెప్తున్నట్టుగా ఒక ఇస్టిమేట్ క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. నేనంతా రియాలిటీ చెప్తున్నాను. చాలామంది అనుకుంటారు, అరే ఇంత ప్రైస్ చెప్తానంటే, నేను చెప్పే ప్రైస్ని, నేను చెప్పే మిషన్ని మీరు లోకల్లో ఎక్కడైనా ఏ డీలర్ దగ్గరైనా లేకపోతే ఏ షాప్లో మీరు కంపేర్ చేసుకుంటే అప్పుడు నేను చెప్పేది రైట్, వాళ్ళు చెప్పేది రైట్ అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మోసం చేయడానికి ఏట్లేదండి. మీరు డైరెక్టర్గా నాకు డబ్బులు పే చేస్తే నేను మిషన్ మీకు అదే ప్రజలు పంపిస్తున్నాయి. ఇక్కడ ఇంతే జరుగుతుంది తప్ప అంత మించి ఏం జరగట్లేదు. ఎవరు మోసం చేయట్లేదు, ఎవరు డబ్బులు తీయట్లేదు. సో అలా క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే అది చాలా తప్పు. అది మనం అలాంటి వాళ్ళం కాదు, మనం అలా చేయట్లేదు కాబట్టి. సో ధన్యవాదాలు. సో ఈరోజు వచ్చేసి మీకు పంపులు చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ మొక్కలు వేసుకునే సీజన్, అలాగే ఉరిపెట్టుకునే సీజను, నెక్స్ట్ తోటలు వేసుకునే సీజన్ అనమాట ఈ సీజన్. ఈ సీజన్లో ఇప్పటి వరకు వర్షాలు లేవు, ఇప్పుడు నుంచి వర్షాలు పడుతున్నాయి. సో మాకు చూసుకుంటే మొన్న 3 రోజులు కూడా కంటిన్యూ వర్షం పడింది. సో ఇప్పుడు ఏంటంటే చాలా మందికి వాటర్ పంప్స్ అనేది అవసరం పడుతుంది అనమాట. వాటర్ పంప్ అని నీళ్ళు తోడుకునే మిషన్లో అవసరం పడుతుంది అనమాట. ఎందుకంటే ఈ వర్షాలు పడేటప్పుడు మీ చెరువుల్లో లేకపోతే కాలువ గుట్టల్లో ఇట్లో నీరు చేరుతుంది కదా, ఆ సేరిన నీరుని మీరు పంట పొలానికి పెట్టుకోవడానికి మీకు వాటర్ పంపు కావాలి. సో ఎలాంటి వాటర్ పంపు కావాలి, ఏ వాటర్ పంపు కావాలనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఈ కన్ఫ్యూజన్ అనేది చాలామంది రైతుల్లో ఎక్కువగా ఉంటుంది, ఏది తీసుకోవాలి. సో లోకల్లో కొన్ని చూసుకుంటే 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్ పంప్స్ కూడా మీకు 15,000 లోపు వచ్చేస్తుంది. ఉదాహరణకి మనం ఒక పంపుని తీసుకుంటే, మన ఒక కంపెనీ ఉంది, కంపెనీలో 3 ఇంచెస్ పంపు 7,000కి వస్తుంది. 3 ఇంచెస్ పంపు 7,000. అదే మన వాండా పంపులో అయితే 33,000. సో అంత వేరియేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇవి ఎందుకు కొనాలి, అది ఎందుకు కొనాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. సో మీకు ఒక నిజం చెప్పాలి. సో మన ఆంధ్ర తెలంగాణలో వాండా పంప్స్ ఏవైతే వాటర్ పంప్స్, నీళ్ళు తోడుకునే పంప్స్ ఉన్నాయో, ఈ పంప్స్ 95% సేల్ అవుతున్నాయి. అంటే మీరు ఒక 10,000 పంపులు తీసుకుంటే 9,500 వాండా సేల్ అవుతున్నాయి, 500 ఇంకా అదర్ సేల్ అవుతున్నాయి. సో అంత సేల్ అవుతున్నాయి. ఎందుకు సేల్ అవుతున్నాయి అంటే, అంత ప్రోడక్ట్లో దమ్ము లేక, లేకపోతే పని చేయక, లేకపోతే ఏం చేయక చేస్తుంది. అది బాగా పనిచేస్తుంది, ప్రోడక్ట్లో దమ్ము ఉంది కాబట్టి కదా సేల్ అవుతుంది. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. మీకు లోకల్లో దొరికితే 2 ఇంచెస్ అయినా 3 ఇంచెస్ పంపులు అయినా సరే మీకు ఉదాహరణకి మీకు 2 ఇంచెస్ పంపు తీసుకుంటే లోకల్లో వేరు కంపెనీ పిచ్చి కంపెనీలు ఇవి వచ్చేసి 5,500కి వచ్చేస్తుంది 2 ఇంచెస్ పంపు 2x2. అది 3 ఇంచెస్ పంపు 3x3 అయితే మీకు 7,500, 7,000 ఈ ప్రైజ్లో వచ్చేస్తుంది. సో మన పంప్స్, వాండా పంప్ చూసుకుంటే WS20X 2x2 ఇది వచ్చేసి మీకు ఫుల్ సెట్ వచ్చేసి 22,000కి వస్తుంది. అలాగే మనది WB 30XD 3x3 వాటర్ పంప్ వచ్చేసి మీకు 33,000కి వస్తుంది. ఈ ఫుల్ సెట్లు వస్తాయి. సో ఇదే ప్రైజ్కి మీరు లోకల్లో కొనుక్కున్న ప్రైజ్లు అయితే 3 పంపులు వస్తాయి. 3 ఇంచెస్ అయితే 3 పంపులు వస్తాయి, అలా 2 ఇంచెస్ అయినా సరే 3 పంపులు వస్తాయి. సో అంత ప్రైజ్ వేరియేషన్ ఉంది. అయినా సరే మన పంప్సే కొంటారు. ఎందుకు కొంటారంటే అంత డిఫరెన్స్ ఉంటుంది. మైలేజ్ పరంగా అయినా సరే, ఏదైనా కంప్లైంట్ ప్రకారంగా అయినా సరే, నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ పరంగా అయినా, లేకపోతే రిపేర్ పరంగా అయినా సరే ఎక్కువ రైతు ఆలోచిస్తాడు. అలా ఆలోచించే రైతు ఏంటంటే, ఎక్కువ డబ్బులు ఎక్కువైనా పర్లేదు మనం వాండానే తీసుకోవాలని చెప్పేసి తీసుకుంటారు అనమాట. సో మన వాండా పంపులు వచ్చేసి మనం 2x2 అయితే, 3x3 అయితే ఈ 2 పంపులు కూడా మనం 2x2 పంపు వచ్చేసి మనం 22,000కి ఫుల్ సెట్ అయిపోతున్నాం. 30 అడుగులు సెక్షన్ పైప్ వస్తుంది, దాంతోపాటు వర్స్ కలర్స్ 2 వస్తాయి, బెండ్ పైప్ ఒకటి వస్తుంది, దాంతోపాటు ఫుట్బాల్ వస్తుంది, ఫుట్బాల్స్ నెక్స్ట్ నిప్పల్స్ కూడా దానికి వస్తామాట. ఈ సెట్ వచ్చేసి మనకి 22,000 పడుతుంది అనమాట. ఇంకా 3x3 తీసుకుంటే సేమ్ టు సేమ్ దీనికి కూడా 33,000 ప్రైస్ పడుతుంది. ఫుల్ సెట్ 30 అడుగులు సెక్షన్ పైప్ వస్తుంది, అదే మన పచ్చి పైప్ అంటాం కదా, పచ్చి పైపు, దాంతోపాటు వర్స్ కలర్స్, నిప్పల్స్, ఫుట్బాల్, బెండ్ పైప్ అన్ని సెట్లోనే వస్తుంది అనమాట. ఇది ఫుల్ సెట్ 33,000కి ఇస్తున్నాము. ఈ 2 కూడా బోత్దారు పెట్రోల్ ఇంజిన్సే. సో మనం 2x2 తీసుకుంటే GX80 ఇంజిన్తో వస్తుంది. ఇది వచ్చేసి 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి 2.5 గంటలు వస్తుంది. ఇది 4 స్ట్రోక్ ఇంజిన్ ఇది. అలాగే మన 3x3 చూసుకుంటే ఇది GX160 ఇంజిన్తో వస్తుంది, 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్. ఇది కూడా OHV ఎయిర్ కూలర్డ్ ఇంజిన్స్ అన్నమాట. ఇది కూడా 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి 1.5 గంటన్నర వస్తుంది. మీరు ఇందులో ఎటువంటి డౌట్ పడవసరం లేదు. మీకు కావాలంటే మీరు మైలేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు, అంత బాగా మైలేజ్ వస్తాయి. సో మీకు వాండా పంపుల్లో ఫెసిబిలిటీ ఏంటంటే స్పేర్స్ ఎక్కువ దొరుకుతాయి, అలాగే కంప్లైంట్ రాదు. మెయింటెనెన్స్ విషయం తీసుకుంటే 0 మెయింటెనెన్స్, ఎటువంటి మెయింటెనెన్స్ చేయవసరం లేదు. మీరు ప్రతి 40 అవర్స్ ఒకసారి ఇంజనీర్ మార్చుకుంటే సరిపోతుంది. 40 అవర్స్ అంటే చాలా ఎక్కువ. మీరు 40 అవర్స్ మిషన్ నీళ్ళు తోడిన తర్వాత మార్చాలి. ప్రతి 40 అవర్స్కి మార్చుకోవాల్సిన మీరు కౌంట్ చేసుకోవాలి. ఈరోజు ఒక 2 అవర్స్, లేకపోతే రేపు ఒక 5 అవర్స్, ఇలాగ మీరు వాటర్తో ఉన్నప్పుడు మీరు ఆ అవర్స్ లెక్కేసుకోవాలి. సో మీరు పాడికి పెట్టినప్పుడు తప్ప మీకు ఎక్కువ ఇంజనీర్ మార్చుకోవాల్సిన అవసరం తప్ప అదనం మీరు మొక్కలకి ఇట్లా పెట్టుకునే అవసరం లేదు. మీరు సంవత్సరానికి 40 గంటల వాటర్ తోడేస్తారా? ఒక తోడితే తోడొచ్చు, దానికి ఏముంది, ఒకసారి తోడొచ్చు. సో మళ్ళీ మార్చుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చుకుంటారు. సో ఇలా ఉంటారు. మన లోకల్లో దొరికే వాటర్ పంప్స్ చూసుకుంటే వీటికి ఎటువంటి వారంటీ ఉండదు.
ఏదో వస్తారు, మీకు డబ్బులు ఇచ్చేస్తారు, అమ్మేస్తారు, పట్టిపోతారు అంతే. మళ్ళీ వీళ్ళు వితౌట్ సెక్షన్ పైప్, వితౌట్ ఫుట్బాల్, వితౌట్ నిప్పల్స్ అన్నీ వేరేగా ఇస్తారు. అవి సపరేట్గా కొనుక్కోవాలి. ఏదైతే 7,000 పంపు ఉందో 3x3 లోకల్లో దొరికే పంపు, ఈ పంపు మీకు అలాగే 7,000 వస్తుంది. 7,000 తర్వాత మీరు సెక్షన్ పైపు, నిప్పల్స్, ఓస్ కలర్స్, ఫుట్బాల్ అన్ని సపరేట్గా కొనుక్కోవాలి. కొనుక్కున్నా సరే దానికి వారంటీ ఇస్తారంటే వితౌట్ వారంటీ, ఎటువంటి వారంటీ ఉండదు, ఎటువంటి గ్యారంటీ ఉండదు. మీరు వన్స్ మీరు షాప్ దగ్గర బిల్ పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత అది కంప్లైంట్ స్టార్ట్ అవ్వకున్నా సరే వాళ్ళకి సంబంధం లేదు. సో అలా ఉంటుంది. సో అదే పంపుని తెచ్చేసి మనం అమ్మితే మనకి లాభాలు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి. ఎందుకంటే ఆపరేట్ మిగులుతుంది. ఇది నిజాలు, ఇవి మీకు అందరికీ ఏదో ఏదో చెప్తాంట్లో అన్నట్టు ఉండవచ్చు, కాకపోతే ఇవి నిజాలు. ఇవి అంత మిగులుతుంది. అవి కూడా మనం అమ్ముకునే చాలా మిగిలితే తలకే పోటు. ఎందుకంటే రైతు మనం నమ్మడు. ఇప్పుడు నువ్వు వచ్చి నా దగ్గర ఒక పంపు కొనుక్కున్నావు, అదే పంపు అది ఒక వారం రోజులు 2 వారాలు పనిచేసి పోయింది. దానికి ఆ తర్వాత రిపేర్కి వచ్చారు, దానికి స్పేర్స్ కూడా దొరకవు. ఏ స్పేర్స్ చేయాలో మాకు కూడా సరిగ్గా తెలియదు. ఏ బెరితే బిగించి పెట్టేసి ఇవ్వడం, అది షట్ అవుట్గా మళ్ళీ రిపేర్ వచ్చేసింది. మా తర్వాత రైతుకి ఎలా ఉంటుంది, అమ్మ ఆ షాప్ దగ్గర కొన్నాడు రా బాబు, వాడు వేస్ట్ నా కొడుకు ఇలా ఇచ్చేసాడని చెప్పేసి నువ్వు నన్ను తిట్టుకుంటావు. సో ఆప్షన్ నేను నీకు ఎందుకు ఇవ్వాలి? సో అందుకని చెప్పేసి మనం మంచి పంప్స్, వండ పంప్స్, బెటర్ పంప్స్ అనేవి మన షాపులో మాత్రం అమ్ముతున్నాయి అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడే కాదు, ఎక్కడ ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా మేము కొరియర్ చేస్తాం. మీరు మాకు ముందు పేమెంట్ కొట్టిస్తే ఆ తర్వాత మీకు మిషన్ మేము పంపిస్తాం. ఇదే జరుగుతుంది ప్రాసెస్. సో ఇందులో ఎటువంటి పేకు, మాయా, మోసం ఏం లేదు. మీకు డైరెక్ట్గా చెప్తున్నా, నా నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను. అదే ఫోన్పే నెంబర్. ఆ నెంబర్కి మీరు అమౌంట్ కొట్టిస్తారు, మేము కొట్టాం. మా అడ్రస్ ఇదని చెప్పి మీకు పెడితే మీ ఫోన్పే మీకు మిషన్ వెంటనే పంపించేస్తాను అనమాట. ఈ గుర్తుపెట్టుకోండి, దీనికి ఎటువంటి రిపేర్లు రావు. వన్స్ ఏ రిపేర్ వచ్చేసినా ప్లగ్ రిపేర్ వస్తుంది. ప్లగ్ లేకపోతే కార్బేటర్ డస్ట్ ఏదో నిలిపి, పెట్రోల్ వాళ్ళు నిలిపి రిపేర్ వస్తుంది తప్ప అదర్వైజ్ దీనికి ఎటువంటి రిపేర్ రాదు. రిపేర్ వస్తుందని మీరు భయపడద్దు. రిపేర్ వస్తున్నా మీరు సింపుల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. మనకి ఇంజిన్ వారంటీ వచ్చి 1 year ఉంటుంది. 1 yearలో మన కార్బేటర్ పోయినా ఏది పోయినా సరే మనం ఫ్రీగా చేస్తాం అనమాట. ఎన్ని బాడీలు ఏ పోయినా 1 year వరకు మనం ఫ్రీగా చేస్తాం. అదైనా కంపెనీ ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్లో రావాలి. మీరు సొంతంగా ఏది పెద్ద చేసి పగలగొట్టేసి వీటికి వారంటీ ఇవ్వరు. సో అదనమాట. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే కొట్టండి. చాలామంది రైతులు లైక్ కొట్టట్లేదు. లైక్లు కొట్టకపోవడం వల్ల ఏటవుతుందంటే మన వీడియో అనేది ఎవరికి రీచ్ అవ్వట్లేదు. ఆ రీచ్ అవ్వకపోవడం వల్ల చాలామంది రైతులకి తెలియట్లేదు. కొంతమంది మోసపోయే రైతులు ఉన్నారు, వాళ్ళ దాకా మన వీడియో వెళ్ళట్లేదు. వెళ్తే వాళ్ళకి యూస్ అవ్వచ్చు, మీకు యూస్ లేదు. మీరు ఎలాగో ఏదో చెప్తున్నా అనుకుని వెళ్ళిపోవచ్చు, బట్ వాళ్ళకి యూస్ అవ్వచ్చు. అదనమాట. షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.